ఇక అరకొర వసతులు, శిథిలావస్థలో భవనాలు, చదువులు అంతంత మాత్రమే. ఇది ప్రభుత్వ బడులపై జనంలో ఉన్న ఆలోచన. అందుకే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్లలోనే తమ పిల్లలను చదివిస్తున్న పరిస్థితి ఇవాల్టి సమాజంలో చూస్తున్నాం. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు పడుతున్న పాటలు ఒకసారి చూడండి. నిజానికి ఇలాంటి దృశ్యాలు ప్రైవేట్ స్కూళ్ళ ముందు కనబడతాయి. కానీ ఇప్పుడు ఒక ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు పెద్ద ఎత్తున క్యూ కట్టిన దృశ్యాలు చూస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు భారీగా బారులు తీరుతున్న దృశ్యాలవి. ఇలాంటి సీన్లు కార్పొరేట్ స్కూళ్లలోనే కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వ బడిలో ఇలా అడ్మిషన్ల కోసం తీవ్రంగా పోటీ పడడం సంచలనం అనే చెప్పాలి. అడ్మిషన్లు సోమవారం నుంచి మొదలవుతాయని చెప్పగానే సోమవారం తెల్లవారుజాము నుంచే పాఠశాల గేటు ముందు తల్లిదండ్రులు క్యూ కట్టారు. వేరే స్కూళ్లలో అయితే టీచర్లు, గ్రామస్తులు బడిలో పిల్లలను చేర్పించడానికి ఇంటింటికి వెళ్ళి మరీ జాయిన్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ నల్గొండ జిల్లా బొట్టుగూడ స్కూల్లో మాత్రం అలా కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం 8 కోట్ల రూపాయల నిధులతో ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు. ఇక్కడ 40 ఏసీ తరగతి గదులున్నాయి, స్మార్ట్ టీచింగ్ బోర్డులున్నాయి, ఏఐ ఆధారిత బోధన ఉంటుంది, డిజిటల్ ల్యాబ్స్ వంటి వసతులు ఉన్నాయి. చెప్పాలంటే చాలా కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లలో కూడా లేని సౌకర్యాలు ఇక్కడ ఉండటంతో ఈ స్కూల్కు డిమాండ్ చాలా వరకు పెరిగింది. రూపాయి ఖర్చు లేకుండా ఏసీ క్లాస్ రూమ్లు, స్మార్ట్ టీచింగ్ బోర్డులు, ఏఐ టీచింగ్ అంటే ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లిమిటెడ్ సీట్లు ఉండటంతో కేవలం నల్గొండ నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. చదువుతో పాటు విద్యార్థుల ఫిజికల్ ఫిట్నెస్ కోసం విశాలమైన స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. ఇండోర్ గేమ్స్ జోన్, కంప్యూటర్ ల్యాబ్స్, యోగా సెంటర్, లిఫ్ట్లు, లైబ్రరీ, స్టెమ్ ఎడ్యుకేషన్ సౌకర్యాలు, స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ స్కూల్లో టీచింగ్ స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ ఆఫ్ బోధన. అంటే విద్యార్థులకు 3 రకాలుగా ఆలోచన, భావన, కార్యాచరణ అనే పద్ధతులతో ఎక్స్పీరియన్స్ అయ్యేలా టీచింగ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. అంటే అలాగే పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం నాణ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించడానికి పోటీ పడుతున్నారు. ఇక్కడ తమ పిల్లలను చదివిస్తే భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే స్కూల్ గేటు ముందు అడ్మిషన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక సీటు దొరికినా చాలనుకుంటున్నారు. ఈ సీన్లు చూసిన వారికి కార్పొరేట్ స్కూల్ ఏదైనా దిగదుడిపే అన్నట్లుగా కనిపిస్తోంది. ఒక ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ఇలా గంటల కొద్దీ క్యూ లైన్లో ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలాంటి స్కూళ్ళు రాష్ట్రం అంతటా వస్తే సరిపోతుంది కదా అని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. మరింత సమాచారం స్కూల్ దగ్గర నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నల్గొండ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసం క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా ఏదో కొత్త సినిమా టికెట్ల మాదిరిగా కూడా క్యూ లైన్లు కాదు, కానీ గత 3 రోజుల నుంచి కూడా వరుసగా కిక్కిర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో ఉన్నటువంటి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ స్కూల్ ఇటీవల కాలంలో ఏర్పాటు చేసినటువంటి అత్యాధునికటువంటి స్కూల్ చూస్తున్నాం. ఇది మొత్తం కూడా 10th క్లాస్ వరకు, ప్రతి కూడా 2 సెక్షన్స్ వరకు ఉన్నాయి. ఎంతో విశాలవంతంగా ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం చూడం దూర ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. వేలాది సంఖ్యలో ప్రతిరోజు కూడా 1000 వరకు కూడా అడ్మిషన్లు కోసం అప్లై చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మామూలుగా చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు ఆ పిల్లల్ని చేర్పించాలని ఇంటింటికి బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి తిరిగినా కానీ పిల్లల్ని చేర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవాళ జిల్లాలో చూసినట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా మా పిల్లలకి అడ్మిషన్స్ కోసం ఇవ్వాలని కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఇంత పెద్ద వాతావరణం ఉండదు. శ్రీ చైతన్య, నారాయణ, ఎంబీఆర్ ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులంతా కూడా సీటు కోసం కూడా ఇప్పుడు కొత్తగా ఆ సీటు రావాలని కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఇక్కడంతా ప్రకాశం బజార్ అంతా కూడా పూర్తిగా నిండిపోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు గేటుని ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఆ అడ్మిషన్స్ ఇచ్చి ఆ ఫిలప్ చేసుకోవాలి
చదువుకోవాలంటూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా మొత్తం పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఈ విధంగా బలోపేతం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో అధునాతమైనటువంటి భవనాలు కానీ స్టాఫ్ కానీ మొత్తం విద్యా వ్యవస్థని మెరుగుపరిచినట్లయితే అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఇదే విధంగా ఉంటుంది. కార్పొరేటర్ స్కూల్లో కూడా లక్షలకు ఫీజులు చెల్లించి కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలవాలంటే కూడా మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో కానీ అదేవిధంగా నియోజకవర్గాల్లో కానీ మొత్తం ప్రభుత్వ పాఠశాలను ఇదే విధమైనటువంటి స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తే కనుక చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తున్నారు. ఇది ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో కూడా 10 కోట్లతో కూడా ఈ బిల్డింగ్ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇది బొట్టు కూడా ఉన్నటువంటి స్కూల్ని కూడా ఇటీవలనే ప్రారంభించడం జరిగింది. ఈ ఇయర్ అడ్మిషన్స్ కోసం కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుకొని 10th క్లాస్ వరకు కూడా ప్రతి క్లాస్లో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి. మొత్తం కూడా అడ్మిషన్స్ ఫామ్స్ కూడా మొత్తం ఎక్కడికక్కడ ఇప్పటికే అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు చూసినట్టే నిన్న ఒక 1000 ఫామ్లను తీసుకొని వచ్చినా కానీ ఫాములు అయిపోయినాయి. మళ్ళీ కూడా ఫామ్లను తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. నువ్వేమైనటువంటి ఒక స్పందన ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. చాలా వరకు ఉన్నారు వారి యొక్క పిల్లల్ని అడ్మిషన్స్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? పాడగల్ రోడ్ సార్. మా బాబు అడ్మిషన్ గురించి వచ్చినాం. ప్రజెంట్ శ్రీ చైతన్య. ఎక్కడ చదువుతున్నాడు మీ బాబు? శ్రీ చైతన్య స్కూల్. ఏ క్లాస్? 7th కంప్లీట్. ప్రజెంట్ 8th క్లాస్ కోసం అడ్మిషన్ కోసం వచ్చినాం. అంటే శ్రీ చైతన్య స్కూల్ అంటే ఒక కార్పొరేట్ తరాలో ఉండే స్కూల్. ఆ స్కూల్ నుంచి కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ కోసం ఫెసిలిటీస్ బాగున్నాయి, స్టడీ బాగుంటుంది అనే ఉద్దేశంతో అడ్మిషన్ కావాలనుకొని ట్రై చేస్తున్నాం సార్. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న సాటర్డే వచ్చినాం, నిన్న మండే వచ్చినాం, ఈరోజు వచ్చినాం. 3 డేస్ నుంచి వస్తున్నాం సార్. ఎందుకు ఎక్కడ కూడా ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంత హడావుడి లేదు, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఈ విధమైనటువంటి వేల సంఖ్యలో కూడా వస్తున్నారు? ఫెసిలిటీస్ బాగున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటివి అయితే ఉంటే బాగుంటుందో అందులో ఆ విధంగా ఇందులో ఉన్నది కాబట్టి దానికి అనుకూలంగా స్టడీ కూడా ఉంటుంది అని ఉద్దేశించి దాని అడ్మిషన్ కోసం వచ్చాం సార్. అంటే రాష్ట్రంలో కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్ కూడా ఇదే విధంగా కట్టిస్తే మొత్తం మీద కంపల్సరీ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది సార్, ఇంప్రూవ్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్లో కరెక్ట్ కేర్ తీసుకోరన్న ఉద్దేశంతో స్ట్రెంత్ సరిగ్గా ఉండదు. కానీ కరెక్ట్ కేర్ తీసుకొని అన్ని కరెక్ట్ ఫెసిలిటీస్ ఉంటే ఉన్నవి. కానీ అందులో ఎందుకంటే పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే మనం ఎక్కువ ఫీజు కడతాం కాబట్టి బాగుంటుంది ఏమన్న ఉద్దేశం ఉంటుంది. ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకొని ఉన్న కరెక్ట్గా ఉపయోగించుకుంటే కంపల్సరీ స్ట్రెంత్ పెరుగుతుంది సార్. మామూలుగా అసలు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలంటే కూడా రారు, ఎవరు కూడా రారు. అవును, కానీ ఇక్కడ పోటీ పడుతున్నారు. అంటే ఫెసిలిటీస్ బాగున్నాయి కదా సార్. అదేవిధంగా స్టడీ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంతకుముందుకు ఎక్కడ ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్ ఉన్నది అయితే లేదు. ఇప్పుడు కొత్తగా ఇది ఉంది కాబట్టి బాగుంటుంది అనే ఉద్దేశంతో కావాలనుకుంటున్నాను. చూడొచ్చు మొత్తం కూడా అంతవరకు చాలా వరకు పేరెంట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి క్యూ లైన్లో కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అడ్మిషన్స్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ నెలకొందని చెప్పవచ్చు. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ నుంచి వచ్చాం సార్. మా అబ్బాయి 3rd క్లాస్ 2nd క్లాస్ అయిపోయింది. ఎంవీఆర్ స్కూల్లో చదువుతుండు. ఎంబీఆర్ అంటే ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్? అవును సార్. అంటే ఇప్పుడు ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఇందులో కూడా మంచి ఫ్యాకల్టీ ఉంది అని. ఒక ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్కి ఎందుకని చేస్తున్నారు? ఇంకా అందులో ఫీజు ఎక్కువ ఉంది అంటే టర్మ్ కట్టమంటారు కదా సార్. ఆ పైసలు అడ్జస్ట్ కాక ఇందులో ఫ్రీ సీటే కదా మంచిగా ఉంటుందని వచ్చినాం సార్. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? ఇప్పుడు 9కి వచ్చినాం సార్. క్యూ కట్టినాము, అడ్మిషన్ ఫామ్ తీసుకున్నాము, ఫిలప్ చేద్దామని ఇక్కడ ఉన్నాం. అంటే టెస్ట్ పెడతారంటనా? టెస్ట్ పెట్టి అందులో మార్క్స్ వైజ్గా చూసి ఇస్తారండి సార్. ఇలా ఉంది మామూలుగా అసలు గవర్నమెంట్ స్కూల్లో బడి బాట కార్యక్రమంలో కూడా చేర్పించమన్నా కానీ చేర్పించారు, కానీ పోటీ పడి వస్తున్నటువంటి పరిస్థితులు. చాలామంది ఇక ఇప్పుడు ఫీజులకే చాలా ఇబ్బంది పడి గవర్నమెంట్ స్కూల్లో అయినా సరే మంచిగా స్టడీ చెప్తురని వస్తుంది సార్. చూడొచ్చు మొత్తం కూడా ఆ క్యూ లైన్లో దర్శనమిస్తున్నాయి. అడ్మిషన్స్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత 3-4 రోజుల నుంచి కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పవచ్చు. జిల్లా హెడ్ క్వార్టర్లో చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ ఇదే చర్చ జరుగుతుంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని చొరవ తీసుకొని కూడా అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ స్కూల్ అంటే ఈ విధంగా స్టాండర్డ్స్తో ఉంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులంతా కూడా అడ్వర్టైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వారంతా కూడా స్వతహాగా వచ్చి ఈ విధంగా
క్యూ లైన్లు కట్టి కూడా ప్రభుత్వ స్కూళ్ళు బలోపేతం అవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా మొత్తం కూడా పేదలకు ఎంతోమంది ఒక వరం అని చెప్పవచ్చు. ఎందుకంటే విద్య ద్వారా చూస్తున్న మామూలుగా డొనేషన్స్ అదేవిధంగా ఫీజులు లక్షల సంఖ్యలో కూడా వసూలు చేసి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి, చదివించుకోలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆ గతంలో చాలా వరకు ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు చూసినట్టయితే స్టాఫ్ సరిగ్గా లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా వారికి టాయిలెట్స్ కానీ వసతులు కానీ లేనటువంటి పరిస్థితి. అందుకని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? यहाँ रहमत नगर से आ गए हैं। एडमिशन डालने 3 दिन से फिर रहे, फुल रश है। आज मिले हमारे को ఏ క్లాస్? 3rd क्लास फर्स्ट क्लास ఇంతకుముందు ఏ స్కూల్ ఉండే? गवर्नमेंट स्कूल। ఎలా ఉన్నది? यहाँ तो बहुत अच्छा है स्कूल, हमारे को बहुत कोशिश कर रहे हैं इसमें सीट मिलना बोल के। చూడొచ్చు మొత్తం కూడా అప్లికేషన్స్ కోసం కూడా వారంతా పోటీ పడుతున్నారు. వీరందరినీ కూడా మెరిట్ ఆధారంగానే టెస్ట్ నిర్వహించిన తర్వాతే కూడా అడ్మిషన్స్ ఉంటాయి. మొత్తం మీద ఫస్ట్ మాత్రం ఆ అడ్మిషన్స్ అప్లికేషన్స్ తీసుకొని ఫిలప్ చేసిన తర్వాత వీరికి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్లో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి కూడా మెరిట్ ఆధారంగా కూడా స్టూడెంట్స్ని తీసుకుంటారు. గతంలోనే ఈ స్కూల్ ప్రారంభం అప్పుడే కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎలాంటి పైరవులు ఉండదు, కేవలం మెరిట్ ఆధారంగా. బిగ్ టీవీ రిపోర్టర్ ఉదాహరణకు రమేష్ పిల్లలైనా సరే ఇందులో సీటు కావాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో పాస్ కావాల్సిందే అని కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విధమైనటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తున్నాం వీరంతా అడ్మిషన్స్ కోసం గత కొంతకాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నటువంటి కనిపిస్తుంది. చెప్పండి, రోజు చూస్తున్నాం వేల సంఖ్యలో కూడా ఆ ఒక గవర్నమెంట్ స్కూల్లో సీటు కావాలని పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు, ఈ విధంగా పెరగడానికి కారణం ఏంటి? మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముట్టుగూడ పాఠశాలని గుర్తించి అన్ని మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేయడం వల్ల నల్గొండ జిల్లాలోనే అసలు అత్యధికమైనటువంటి మేము 400-500 మంది స్ట్రెంత్ వస్తారేమో అని అనుకుని అడ్మిషన్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఒక 500 మాత్రం తీసుకొచ్చాం. మొదటి రోజు గంట సేపట్లోనే ఆ 500 ఫామ్స్ అయిపోయాయి. మళ్ళీ ఒక 3500 ఫామ్స్ రెడీ చేసి తీసుకొచ్చి పెట్టాము. జాతరలాగా అసలు ఎందుకు వస్తున్నారు? సుదూర ప్రాంతాలు, బొత్తలపాలెం, దామరచెర్ల, సూర్యాపేట, జనగాము, భువనగిరి నుండి వచ్చారు, దేవరకొండ నుంచి వచ్చారు, అట్లానే పిఏపల్లి నుంచి వచ్చారు. రెసిడెన్షియల్ కూడా కాదు, ఓన్లీ డే స్కాలర్ స్కూల్ మార్నింగ్ నుండి ఓన్లీ అంటే మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మా పిల్లలకి తోటి చదువు చెప్తారు, తర్వాత అంత డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంది అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడో ఉన్నటువంటి యొక్క నల్గొండ లోకల్లో చాలా ఫేమస్ ప్రైవేట్ పాఠశాలల పిల్లలు కూడాను అడ్మిషన్కి వచ్చారు. మేము 400-500 మంది వస్తారేమో, వాళ్ళకి బాగా చదువు చెప్పి తర్వాత మేము బాగా ఇంకా ఎక్కువ కష్టం చేయాలనుకున్నాము. కానీ ఇప్పుడు ఈ యొక్క ఫ్లో చూసే వరకు మేము ఏం చేయాలి అర్థం కాక కౌంటర్లు పెట్టి ఏ క్లాస్కు ఎక్కువగా ఎట్లా ఉంది? ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఈ క్లాస్లో ఎక్కువ, ఈ క్లాస్ తక్కువ అని ప్రతి క్లాస్లో 200 మంది కంటే ఎక్కువ ఎన్రోల్మెంట్ చేయించారు ఇవాటి వరకు. ఇంకా మనకు 10th వరకు డేట్ ఉంది. ఇంకా 8 తారీఖు 9, 10 ఇంకా 3 రోజులు టైం ఉంది. ఈ 3 రోజుల టైంలో ఇంకెన్ని అడ్మిషన్ ఫామ్స్ ఫిలప్ చేస్తారో తెలియదు. ఎలా తీసుకుంటారు? వీళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తారా మెరిట్ ప్రకారం? అంటే వాస్తవానికి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎగ్జామ్ ఏం నిర్వహించమండి. వీళ్ళని ఒక్కొక్క పిల్లోడిని మనం మామూలుగా పరీక్షించి వాళ్ళకు ఉన్నటువంటి యొక్క బేస్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో బేసిక్ నాలెడ్జ్ ఏముంది అని పర్సనల్గా ఒక్కొక్క పిల్లోడితోటి ప్రత్యేకమైన స్టాఫ్ని డిఓ గారు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూర్చొని ఆ పిల్లవాడిని వ్యక్తిగతంగా పరిశీలించి వాళ్ళకున్న బేసిక్ నాలెడ్జ్ ఏముందో చూసి మనకు ఫ్యూచర్లో ఈ పిల్లలకి అనేక రకాలైనటువంటి విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చేస్తే ఈ స్కూల్ నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, ప్లస్ ఈ స్కూల్ నుంచి మంచి కంప్యూటర్ ఆపరేటర్స్, మంచిగా ఉన్నటువంటి ఒక సైట్ అట్లా అనేక రకాలైనటువంటి ఒక ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ నాంది బుట్టు కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఎలాంటి ఎగ్జామ్ ఏం పెట్టకుండా వాళ్ళ యొక్క బేసిక్ నాలెడ్జ్ని, పేరెంట్ యొక్క ఇంట్రెస్ట్ని, పిల్లవాడి యొక్క వ్యక్తిత్వాన్ని అన్ని బేరీజ్ చేసుకుని అట్లా మేము అడ్మిషన్. ఒక్కో క్లాసు 2 సెక్షన్స్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి మాకున్న స్టాఫ్ ప్రొవిజన్ ప్రకారంగా మేము 2 సెక్షన్స్ అంటే ప్రతి క్లాస్కి 2 సెక్షన్స్ ప్రస్తుతం తీసుకొని లిమిట్ ఉంటాయి. ఎట్లా ఎంత స్ట్రెంత్ అనుకుంటున్నారు? అంటే సార్ ఇప్పుడు మనకు స్టాఫ్ అలాట్మెంట్ డిఓ గారు చేశారు సార్. ఆ స్టాఫ్ ఎన్ని క్లాసులకు చెప్పగలుగుతాము, ఏ స్టాఫ్ ఎట్లా ఉంది అనే విషయాన్ని మళ్ళీ మోడర్న్ ఎడ్యుకేషన్ కాబట్టి పిల్లలకి అందరికీ కూడాను డిజిటల్ నాలెడ్జ్తో క్లాస్ చెప్పాల్సి ఉంటుంది. తర్వాత డిజిటల్ ఎగ్జామ్ సిస్టమ్ ఉంటుంది. పిల్లల్ని చిన్నప్పటి నుండే ఐఐటి లెవెల్లో, IIIT లెవెల్లో, తర్వాత అట్లాగనే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్కి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఒక స్థాయికి తీసుకురావడం కొరకు
ఆ విధంగా మనం పిల్లల్ని ఇక్కడి నుంచే ఈ చిన్న క్లాస్ నుంచే చేయాలనే దీంతో లిమిటెడ్ అంటే గౌరవ మంత్రివర్యులు చెప్పిన సూచనలు, మన డిఓ గారు కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు మనము మంచి స్ట్రెంత్ అంటే లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని ఒక ఉపాధ్యాయుడు ఆ పిల్లల్ని ఆ 25 మంది కానీ 30 మంది కానీ 20 మంది కానీ ఉంటే వాళ్ళని పూర్తి స్థాయిలో ఒక అకాడమిక్ ఇయర్లో పూర్తి స్థాయిలో డెవలప్ చేసే స్థాయికి తీసుకొచ్చే ఉద్దేశంతో మనము తీసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్ రిటైర్డ్ లెక్చర్ ఇక్కడ ప్రస్తుతం కోమరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, మొత్తం కూడా ఒక ప్రభుత్వ స్కూల్ని బలోపేతం చేయాలంటే బడిబాట కార్యక్రమం ఇల్లు తిరిగినా కానీ ప్రభుత్వ స్కూల్ అంటే జాయిన్ చేయాలన్నా కానీ పేరెంట్స్ రాదు. కానీ ఒక జాతరలాగా ఒక ప్రవాహంలాగా గత 3-4 రోజుల నుంచి ఎక్కడ చూసినా కానీ వేలాది సంఖ్యలో కూడా గోడలు దూకి కూడా ఎప్పుడు గేట్లు తీస్తారు, ఎప్పుడు అడ్మిషన్ దొరుకుతుందా అన్నటువంటి పరిస్థితి వస్తున్నటువంటి పరిస్థితి. చాలా సంతోషంగా ఉంది. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టే స్థాయికి మన ప్రభుత్వ పాఠశాల వచ్చింది అంటే ఇదంతా మంత్రి గారి చలువ. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి గొప్ప గొప్ప పాఠశాలలు పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నెలకొల్పితే ప్రభుత్వ విద్యారంగంలో చక్కటి చదువు లభిస్తుందని పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి తమ అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకొని మన బొట్టుగూడ ప్రైమరీ ఉన్నత పాఠశాలలో జాయిన్ కావడానికి ఇప్పటి వరకు మాకు 3000 అప్లికేషన్స్ వచ్చాయి. దాదాపు నల్గొండ జిల్లాలో ఫేమస్ చెరుగట్టు జాతరను తలపించే దశ వస్తుంది. ఇంతమంది పేరెంట్స్ ప్రభుత్వ విద్యారంగాన్ని నమ్ముకొని ప్రభుత్వ విద్యారంగం మీద విశ్వాసం పెంచుకోవడానికి కారణం మన మంత్రి గారు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒక రోల్ మోడల్గా మారుతుంది. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళను కూడా ఇదే తరహాలో కూడా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా మొత్తం ప్రైవేట్ స్కూల్కు చెక్ పెట్టినట్టు ఉంటుంది. అదేవిధంగా పేదలకు ఎంతో విద్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే. ప్రభుత్వ విద్యారంగం వైపు అందరూ మళ్ళాలి, ప్రైవేట్ విద్యారంగాన్ని మర్చిపోవాలి అని. ఇలాంటి స్టాండర్డ్స్ రాష్ట్రం మొత్తం కూడా మెయింటైన్ చేస్తే కార్పొరేట్ స్థాయికి ధీటుగా అన్ని ప్రభుత్వ విద్యారంగాలు, ప్రభుత్వ విద్యా కళాశాలలు, స్కూల్స్ పూర్తి నిండుగా నిండి మంచి విద్యారంగాన్ని నిర్మించగలమని మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఈ సంస్థతో మాకు ఏర్పడింది. చూడొచ్చు మొత్తం ఒక స్టాఫ్ అంతా కూడా ఒక 10 మంది వరకు కూడా వరుసగా వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, కానీ అంతా ఉదయం 8 గంటల నుంచే వచ్చి కూడా క్యూ లైన్లు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు గేట్ తీస్తారని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత స్టాండర్డ్స్ కనిపించడానికి కారణం ఏంటంటే మనం ఒకసారి క్లాస్ రూమ్లను కూడా చూద్దాం. ఎందుకంటే ఆ క్లాస్ రూమ్లో ఆ బోధనను చూసి కూడా చాలా వరకు ఆకర్షితులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఏసీ రూమ్లు అని చెప్పవచ్చు. అదేవిధంగా డిజిటల్ క్లాసెస్, డిజిటల్ బోర్డులు, అదేవిధంగా యూనిఫామ్, ఒక బ్లేజర్, అత్యాధునిక సదుపాయాలతో కూడా మొత్తం ఒక 40 క్లాస్ రూమ్లు ఉన్నాయి. 40 క్లాస్ రూమ్లో కూడా మొత్తం ఇప్పటికే గతంలో ఉన్నటువంటి బొట్టుగూడ స్కూల్ని ఇప్పుడు ఇక్కడికి మార్చడం జరిగింది. ఉన్న స్ట్రెంత్ తోటే తెప్పిస్తున్నారు. కానీ ఈ సీట్లలో మొత్తం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో తమకు సీటు రావాలని శ్రీ చైతన్య నారాయణ జ్ఞాన్ నల్గొండ పబ్లిక్ స్కూల్ మొత్తం జిల్లాలో ఎంతో పాఠశాలలు ఉన్నా కానీ మొత్తం కూడా కార్పొరేట్ తరహా పాఠశాలని కాదని అందులో నుంచి అడ్మిషన్స్ వదిలేసుకొని వచ్చి కూడా 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ వరకు కూడా మొత్తం స్కూల్స్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. చాలా వరకు దీన్ని ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇదే విధమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించినట్లయితే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం కూడా అనుకున్నది నెరవేరుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం ఎంతో చక్కగా కూడా విద్యార్థుల డ్రెస్సింగ్ కానీ ఆ కార్పొరేట్ తరహాలకు ధీటుగా కూడా ఆ బెంచెస్ కానీ, అదేవిధంగా డిజిటల్ బోర్డ్స్ కానీ, ఏసీ కానీ, ఫెసిలిటీస్ కానీ చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో చూసినట్లయితే చాలా వరకు ఎప్పుడు కూలిపోతుందా అనే విధంగా గతంలో మనం చూడడం జరిగింది. ఇదే బొట్టుగూడ స్కూల్ని కూడా, పాత స్కూల్ని కూడా చూడడం జరిగింది. బాత్రూమ్ కూడా లేనటువంటి పరిస్థితులను కూడా మనం గతంలో దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే చూడడం జరిగింది. కానీ ఒక హైటెక్ అత్యాధునికంగా ఏర్పాటు చేసినటువంటి నిజంగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుని పేరు ఏర్పాటు చేసినటువంటి ఈ స్కూల్కి చాలా వరకు తన యొక్క కళ కూడా నెరవేరిందని చెప్పవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కానీ ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి అత్యాధునిక హంగులతో ఉన్నటువంటి ఈ పాఠశాలలో సీట్ల కోసం కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఒక 3000 పైగా కూడా అప్లికేషన్స్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా మొత్తం కూడా తమ పిల్లలకి ఈ స్కూల్లో సీటు లభిస్తే చాలు, ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా సీటు విధంగా పోటీ పడడం ఎక్కడ చూడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ స్కూళ్ళని ఈ విధంగా బలోపేతం చేయాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నల్గొండలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ ఏదైతే కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. వీడియోస్
రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.